యేసు ప్రభు చెల్లించినటువంటి మూల్యము ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద కాదు. యేసు ప్రభు చెల్లించినటువంటి మూల్యము శుద్ధ రక్తము, ఆయన ప్రాణము. అందరూ ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఓడిపోలేదు. యేసు ప్రభువును శత్రువులు చంపివేయలేదు. యేసు ప్రభువు స్వయంగా తనను తాను బలిగా అర్పించాడు. దేనికోసం? తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చి మానవులను వారి శత్రువులను విడిపించడానికి. కాబట్టి యేసు ప్రభు మరణం పరాజయం కాదు ప్రియులారా, మనకు జీవం ఇచ్చినటువంటి గొప్ప కార్యము. ఆయన తనను తాను బలిగా అర్పించి మనల్ని విడిపించాడు. మనం విడుదల పొందాము. బానిసత్వానికి ఇక మన జీవితం మీద ఎటువంటి ప్రభావం లేదు. పాపానికి మన జీవితం మీద తాత్కాలికంగా ప్రభావం ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మనల్ని బందీలుగా మార్చడానికి పాపానికి కూడా శక్తి లేదు. ఎందుకంటే పాపాన్ని యేసు ప్రభు గెలిచారు, మరణాన్ని యేసు ప్రభు గెలిచారు, ఈ లోకాన్ని గెలిచారు. కాబట్టి ఆ యేసు ప్రభు మనల్ని శాశ్వతంగా విడిపించారు. మనకు విడుదలనివ్వడానికి ఆయన తన ప్రాణాలను వెలగా చెల్లించారు.